ఇప్పుడు వేదవ్యాస రాసిన వాటిలో ప్రాచీన భగవద్గీత, అది ఎందుకు రాయాల్సి వచ్చింది అసలు? నాకు ఇష్టమైన పుస్తకం యథార్థ భగవద్గీత. ఎందుకు అంటే భగవద్గీత గురించి చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. మనం ఎవరైనా భగవద్గీత గురించి తెలుసు. కృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో చెప్పింది భగవద్గీత. ఇది హిందువు కానివాడి కూడా ఈ దేశంలో తెలుసు. మనం చిన్నగా ఏదో ఘంటసాల భగవద్గీత రికార్డులలో విని అది ఉంది, ఓకే అదే కరెక్టు, ఎందుకంటే తిరుపతి కొండెక్కేటప్పుడు దాన్నే ప్లే చేస్తుంటారు, దాని అర్థమే చెప్తుంటారు. అదర్వైజ్ చిన్మయానంద అని కేరళలో ఒక ఆయన ఉన్నారు, ఆయన గీతాజ్ఞాన యజ్ఞాన్ని చేసేవాళ్ళు, భవాన్స్ జర్నల్ వాటిల్లో వచ్చేది. మనకు అదే మనకున్న నాలెడ్జ్. తర్వాత సత్యసాయిబాబా గురించి చూస్తే ఆయన గీతా రసవాహిని అనేదో పెట్టారు, భాగవత వాహిని, ఇట్లాంటి వాటిలో గీత గురించి కూడా ఆయన చెప్పారు. ఇలా చెప్తూ వస్తే గీతలో ఏదో ఉంది అని మనందరికీ తెలుసు, కానీ ఏముంది అని ఎవరూ పట్టించుకుని గీత చదవలే. మనలో చాలామంది భగవంతుడంటే నమ్మకం ఉండి నిత్య పూజలు చేసేవాళ్ళు కూడా, అంటే ఇప్పుడు 60-70 పడిలో ఉన్న వాళ్ళలో కూడా చాలామంది భగవద్గీతను పట్టించుకొని చదవలేదు. ఏమిరా అంటే కొందరు పిల్లలకు 15వ అధ్యాయము, 10వ అధ్యాయము, 12వ అధ్యాయము వాళ్ళు నోటికి నేర్పించి అది చెప్తే చాలు అని దాని రిపిటేషన్ ఆఫ్ స్టాన్జాస్ ఇన్ భగవద్గీత, అర్థాన్ని పట్టించుకోకుండా. ఇది జనరల్ పర్సెప్షన్ ఆఫ్ దిస్. కానీ భగవద్గీతలో అన్నీ ఉన్నాయి అని మనకు అందరికీ తెలుసు, ఎవ్వడికీ తెలియకుండా లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏమేమి ఉన్నాయని ఒకసారి పట్టించుకొని చూద్దాము అన్నవాళ్ళు లేరు. గీత గురించి పాపం చాలామంది కామెంటరీస్ రాశారు ఆ కాలం నుంచి కూడా. శంకరులు దాని మీద కామెంటరీ రాశారు, శంకర భాష్యం అంటాం. శంకరుడు రాసిన ఇది అని రామానుజ భాష్యం అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు దాన్ని తర్జుమా చేసి రాశారు. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్లేషన్, ఇట్ ఈస్ దేర్ ఒపీనియన్ అబౌట్ భగవద్గీత, కామెంటరీ. సో కామెంటరీలో చిక్కదనం ఉండదు, అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది మంత్రానికన్నా. ఇప్పుడు ఏవం సతతయుక్త ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. చిన్న ప్రశ్న అర్జునుడు వేసింది. భక్తులు యోగులు నిన్ను అనుభవిస్తారు కదా, ఒకడేమో నిన్నే అనుకుంటూ నీ గురించే తాపత్రయపడుతూ నీ భక్తుడు, లేకుంటే నీ మెథడ్లోనే సాధన చేసుకుంటూ వాళ్ళు సాధనలో హయ్యర్ లెవెల్కి వచ్చేవాళ్ళు యోగులు. వీళ్ళలో ఎవరు బాగా నీ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు అంటారు. అంటే కృష్ణ పరమాత్మ జవాబు చెప్తారు ఏంటంటే, ఈ తాపత్రయాలన్నీ వదిలివేసి నా గురించే బతికేవాడు నాకు ఇష్టము. అక్కడి నుంచి ఒక్కొక్కటే చెప్తూ సాధన అంటే ఏమిటి అని చెప్తూ వస్తారు. సాధన పరంగా భగవద్గీతను చూడడం ఒకటి. కొన్ని ఆస్పెక్ట్స్ చూద్దాం. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ చెప్తారు. ఎట్లా అంటే మనస్సును దేని మీద పెడితే అది దాంతో అటాచ్ అవుతుంది, అటాచ్ అని దాని మీద ఇష్టం పెరుగుతుంది. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే, ఇట్లా శ్లోకాలన్నీ ఉన్నాయి. ఇలా ఉండేటప్పుడు వాటి ప్రాక్టికల్ సిగ్నిఫికెన్స్, ఇది నీ లైఫ్ డెవలప్మెంట్ కోసం ఇలా వాడవచ్చు చెప్పలా. కృష్ణ పరమాత్మ ఇంటెన్షన్ ఏంటి, అర్జునుడిని నాకు యుద్ధం వద్దు, తాపత్రయం వద్దు, నా జీవితంలో నాకు ఇది ప్రాక్టికల్ కాదు అన్న స్థితి నుంచి వీడు ఎట్లా వాడి ధర్మాన్ని నిర్వహిస్తూ యుద్ధం చేయాలి అనేది చెప్పిన ఇది భగవద్గీత. కృష్ణుడికి ఆ లెవెల్లో, అర్జునుడికి అవసరమైన లెవెల్లో. అప్పుడు ఇదే ఉద్ధవుడికి చెప్పిన గీత వేరే, ఉత్తర గీత చెప్పినప్పుడు ఆయన నెసెసిటీ వేరే, అక్కడ వేరే ఉన్నాయి. కానీ మనం యుద్ధంలో జరిగిన భగవద్గీతనే తీసుకుంటే ఆదిశంకరులు కామెంట్ చేసింది 701 శ్లోకాలకు, 701 కూడా కాదు. రామానుజుల భాష్యం 745 శ్లోకాలకు ఉంది. ఈ శ్లోకాలు ఎక్స్ట్రా ఎందుకు ఉన్నాయని గురువుగారు పరిశోధన మొదలుపెట్టారు. వీళ్ళిద్దరు భాష్యాలు ఉన్నాయి, ఇంకా భాష్యాలు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరిది రైటు, ఏది కరెక్ట్ అయిన భగవద్గీత అని మొదలుపెడితే కాశ్మీర్లో ఈ 745 శ్లోకాలు ఉన్న భగవద్గీత కాపీ దొరికింది ఆయనకు. తాళపత్రాల్లో దొరికింది. దాన్ని ఇచ్చేసి అరే ఇది ఉంది కదా, దీని గురించి ఇంకెక్కడైనా ఉల్లేఖన ఉందా అంటే మనకి ఇదే కనపడితే ఇది రేటా కాదా తెలియాలి కదా. అంటే 745 శ్లోకాలతో ఉన్నవిని కొందరు ఋషుల కామెంటరీస్ వాటిల్లో ఉంది. ఈ రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టి ఫస్ట్, తర్వాత భగవద్గీత ఏంటి అని శ్లోకాల్లోది వరుసగా చాప్టర్లు పెట్టి, దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్, కృష్ణుడు మన ఇంటికి వచ్చి తెలుగులో మాట్లాడితే ఎలా భగవద్గీత చెప్తారో అలా సెకండ్ పార్ట్లో నిక్కచ్చిగా సంస్కృతంలో ఉన్నదాన్ని తెనిగీకరించి పెట్టారు. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్లేషన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ కామెంటరీ. అది కామెంటరీ కాదు, భాష మార్పు కాదు,
అదే కంటెంట్ని తెలుగులో చెప్పారనమాట. కృష్ణుడు మన ఇంటికి వచ్చి తెలుగులో భగవద్గీత చెప్తే ఎంత నిక్కచ్చిగా చెప్తారో అంత నిక్కచ్చిగా ఉంది. ఈ బుక్ ఎందుకు అంటే భగవద్గీత చాలామంది ఏదో పద్ధతిలో చదువు శ్లోకానికి అర్థము అనుకుంటూ అర్థం చేసుకుంటూ చదువుతారు. కాదు, ఆ శ్లోకాల సముదాయం ఏదైతే ఉందో అది మనకు భగవద్గీత కృష్ణుని ఇంటెన్షన్ ప్రకారం ఏదైతే తెలుసుకోవాలనో అది తెలియజెప్పేది గురువుగారి యథార్థ భగవద్గీత. అందుకే దాన్ని యథార్థము అంటే ఇట్ ఈస్ ద ట్రూత్, సత్యమైన భగవద్గీత ఇది అని. ఓకే. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఇంకొకరు కూడా బుక్ని పబ్లిష్ చేశారు, హరికృష్ణ వాళ్ళ దగ్గర ఉంది. దానిలో కూడా కామెంటరీ ఉంది. నిక్కచ్చిగా ఈ కమ్యూనికేషన్ లేదు. మీరు గమనించవచ్చు, ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఎందుకు ఇది నాకు చాలా ఇష్టము అంటే ప్రతి ఆస్పెక్ట్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ అంటే అందులో ఉన్నది ప్రాక్టికల్ సిగ్నిఫికెన్స్ని కమ్యూనిటీకి చేస్తూ చెప్పారు. కృష్ణుడు చెప్పారు కాబట్టి అదే తెలుగుకరించిన అదే వస్తుంది. అలా రావాలి అంటే అలా రాసిన వాళ్ళకి ఒక లెవెల్ యోగ్యత ఉండాలి. అంటే వీళ్లకు భగవతత్వం గురించి నిక్కచ్చిగా తెలిసి ఉండాలి. ఆ భగవతత్వం యొక్క ఆలోచనలు వీళ్ళకి ఏ భాషలోకైనా తర్జుమా చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. అంటే ఆ ఫ్రీక్వెన్సీ మారకుండా తర్జుమా చేయగలిగి ఉండాలి. అలా చేసిన ఏకైక భగవద్గీత నాకు తెలిసి ప్రపంచ భాషల్లో ఇంకేదన్నా ఉందో లేదో తెలియదు, కానీ తెలుగులో ఉన్న భగవద్గీత ఇది చాలా పర్ఫెక్ట్ భగవద్గీత. మనిషికి సాధన వైపు వీడు ఏమి చేస్తే వీడు బాగుపడతాడు, ఉట్టి స్పిరిచువల్గానే కానక్కర్లా. భగవంతుడిని అర్జునుడికి చెప్పింది యుద్ధం చేయి బాగుపడు అన్నారే కానీ నువ్వు మోక్షాన్ని ముందు యుద్ధం చేసి అనలా. ప్రాక్టికల్గా ప్రపంచంతో డీల్ చేసేటప్పుడు ఏమేమి క్లూస్ అవసరమో, ఏమేమి సాధనా పద్ధతులు ఉన్నాయో అవన్నీ నిక్కచ్చిగా మనకు భగవద్గీతా శాస్త్రుడి ప్రకారం చెప్పిన భగవద్గీత యథార్థ భగవద్గీత.